రెరా కుంభకోణం, హెచ్ఎండిఏ కుంభకోణం, మేకలు గొర్రెల్ని అమ్మినటువంటి కుంభకోణం, లేదా ఆవుల్ని అమ్మినటువంటి కుంభకోణం, ఇలాగ అనేక కుంభకోణాలకు సంబంధించి ఇప్పుడు ఏసీబీ దర్యాప్తులు జరుగుతున్నాయి తెలంగాణలో. వాటిలో అరెస్టులు, విచారణలు నడుస్తున్నాయి. తాజాగా కూడా హెచ్ఎండిఏ భూముల అమ్మకాలు వీటి మీద కూడా వేశారు. ఇక్కడ రేవంత్ నిజమైనటువంటి తెలివైనటువంటి వాడైతే చెయ్యాల్సింది మంత్రులను అరెస్ట్ చేయడం, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం. అది చెయ్యగలిగితే రేవంత్ సక్సెస్ అవుతాడు. లేకపోతే రేవంత్కి అతిపెద్ద మైనస్ ఏంటంటే అధికారులను అరెస్టులు చేస్తే రేపొద్దున నీకు కూడా పనులు చేయాల్సింది అధికారులే కదా. కుంభకోణం జరిగిందంటే ఆ మంత్రి తినాల. మంత్రి 90% తిని అధికారికి 10% తినిపిస్తాడు. అంతే తప్పించి ఆ మంత్రిని కాపాడేసి వాళ్ళ జోలికి వెళ్ళలేక, వాళ్ళనేం చేయలేక కనబడ్డ అధికారి మీద తీసుకుంటే ఇతను సమస్య ఫేస్ చేస్తాడు. రేపు పొద్దున మనల్ని నమ్ముకున్న అధికారులు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అవతల వాళ్ళు అధికారంలోకి వస్తే అప్పుడు క్రమంగా అధికారుల మీద, ప్రభుత్వం మీద పట్టు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. క్రమంగా అధికారులు తిరగబడతారు. అది చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి చేతనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ కుంభకోణం ఉంది, దాంట్లో కన్సర్న్ మంత్రిని అరెస్ట్ చేయి. గొర్రెలు వాటికి కుంభకోణం ఉంది, దాంట్లో సంబంధిత అప్పుడు ఉన్నటువంటి మంత్రిని అరెస్ట్ చేయి. అప్పుడు కదా సక్సెస్ అయ్యేది. అది చేయగలిగితేనే రాజకీయంగా రేవంత్ సక్సెస్ అయినట్టు.